యేసుక్రీస్తు వారిలో చూడగలుగుతా ఉన్నాం కదా. అసతోమ సద్గమయ అనగా అసత్యంలో ఉన్న మనిషి సత్యంలోకి రావాలి. తమసోమ జ్యోతిర్గమయ అనగా చీకట్లో ఉన్న మానవుడు ఆ వెలుగులోకి రావడం. మృత్యోమ అమృతంగమయ అనగా మరణంలో ఉన్నవాడు మరలా జీవంలోకి రావడం. అంటే యేసుక్రీస్తు వారు ఆయన అంటూ ఉన్నాడు కదా, నేనే సత్యాన్ని అనగా ఆయన సత్యవంతుడు. నేనే ఆయన ఎవరంట? వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన మరలా అంటూ ఉన్నాడు, నేనే జీవాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఈ గుణలక్షణము కనబడతా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు అధికారము చేత మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పాపములను క్షమించడానికి ఆయనకు అధికారము గలదు. ఏమండి, ఎవరికైనా అధికారం ఉందా పాపాలు క్షమించడానికి? నీ పాపాలు పోండి అంటే చెప్పగలరా? ఏమండి, నువ్వు కాళ్ళు గడుగు, ఏమండి ఏమి చేసినా సరే వారి పాపమే వారు తీసుకోలేరు. మనం వెళ్ళి ఒకరు కాళ్ళు గడిగినా సరే మనకు మోక్షము లభించదు. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమై ఉన్నాడో ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రియా సోదరా సోదరి, ఈ సమయంలో అరగంట ఉన్న తర్వాత మనందరము వెళ్ళిపోతాం, కూడిక అయిపోయింది. కానీ నేను అంటే ఎవరో అని తెలుసుకోవాలి. యేసు ఎవరో అని ఎరిగితే నీ జీవితానికి పరమార్థము అర్థమైద్ది, నీ జీవితానికి గమ్యం అర్థమైద్ది.